వావ్, ఫొటోస్ చాలా బాగా వచ్చినాయి. ఇవి ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో పెడితే ఫుల్ లైక్స్ వస్తాయి, నాకు ఫాలోవర్స్ కూడా పెరుగుతారు. హలో సార్, శంకరంపేట పోలీసా సార్? సార్ నమస్తే సార్, శంకరంపేట పిఎస్ నుంచి మాట్లాడుతున్నాం సార్. సార్ ఇక్కడ వెంకటాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర యాక్సిడెంట్ అయింది సార్. సార్ సివియర్ గా ఇంజురీస్ అయినాయి సార్. అవునవును సార్, ఒక మనిషి తలకి దెబ్బ తగిలింది సార్. అవును సార్, బైక్ 108 కాల్ చేశారా సార్? ఓకే, చేస్తా సార్, అంబులెన్స్ కూడా చేస్తా సార్. సరే సార్. శంకరంపేట సార్, పెద్ద శంకరంపేట, మెదక్ డిస్ట్రిక్ట్ సార్. మక్తా వెంకటాపూర్ సార్, వెంకటాపూర్ చౌరస్తా దగ్గర. ఓకే సార్, ఓకే. అంబులెన్స్ వస్తుంది అట. సో చూశారు కదా, రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇమ్మీడియట్ గా ఎవరైనా ఫస్ట్ చూసిన వాళ్ళు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి పోలీస్ వాళ్ళకి, అంబులెన్స్ వాళ్ళకి మనం ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మనము గోల్డెన్ అవర్ లో, అంటే 1 అవర్ లోపు గనక యాక్సిడెంట్ అయిన ఇంజూర్డ్ పర్సన్స్ ని హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే వాళ్ళు బతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో మనం చేసిన వీడియోలో ఫస్ట్ పర్సన్ ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి అంబులెన్స్ కి, పోలీస్ కు కాల్ చేసి ఇమీడియట్ గా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం వల్ల వాళ్ళకు సరైన టైంలో వైద్యం అంది వాళ్ళు ప్రాణాలతో బతకడం జరిగింది. మనం సెకండ్ టైం చూసినప్పుడు వాళ్ళు రెగ్యులర్స్ గా మన పోలీస్ వాళ్ళకి కానీ, అంబులెన్స్ కానీ ఇన్ఫార్మ్ చేయకుండా ఉండడం వల్ల వాళ్ళు బ్లీడింగ్ ఎక్కువైపోయి ఇంజూర్డ్ పర్సన్స్ చనిపోవడం హెల్ప్ చేసి హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే వాళ్ళకు 25,000 రివార్డ్ కూడా ఇస్తున్నారు. ఒకవేళ వాళ్ళు ఇంజూర్డ్ పర్సన్స్ అయ్యి హాస్పిటల్ కి షిఫ్ట్ అయితే మనకు 1,50,000 వరకు హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది. సో మనం ఇమీడియట్ గా హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తే బతికే ఛాన్సెస్ ఉన్నాయి, ట్రీట్మెంట్ కూడా అందే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దీనివల్ల మనం ఎవరైనా పబ్లిక్ ఇమీడియట్ గా యాక్సిడెంట్ అయినప్పుడు తొందరగా రెస్పాండ్ అయ్యి పోలీస్ వాళ్ళకి, అంబులెన్స్ వాళ్ళకి చెప్తే ఆ గోల్డెన్ అవర్ లో వాళ్ళు హాస్పిటల్ కి షిఫ్ట్ అవుతారు, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోగలుగుతారు.